నువ్వు 60 అడుగులు ఉండాల్సిన దాన్ని 40 అడుగులు 50 అడుగులు ఎందుకు తీసుకున్నావు? ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు చేశా? ఎవరెవరి దగ్గర ఎంత కాజేశా? ఎవరెవరి దగ్గర చేతి వాడడం ప్రదర్శించి తప్పుడు పనులు చేశారు? మేము ఈ సమస్య గురించి మాట్లాడితే అతగాడు వచ్చి ఏదో దేవుడి మాన్యాలు తీసుకున్నారు, ప్రభుత్వ భూములు ఆధీనంలో ఉన్నాయని ఛాలెంజ్ చేస్తున్నా. నా ఆధీనంలో లేకపోతే నా కుటుంబ ఆధీనంలో కనుక ప్రభుత్వం సంబంధించిన ఏమైనా ఉన్నట్టు కనుక నువ్వు నిరూపిస్తే నేను స్వచ్ఛందంగా తప్పుకుంటా. నేను ప్రతి ఆస్తి కూడా వైట్ అమౌంట్తో కట్టి నేను కొనుక్కున్నటువంటి పరిస్థితి. నువ్వు అవాకులు చవాకులు పేలేవు. దేవుడి మాన్యం ఏదో మా కింద ఉందని, నేనేదో దౌర్జన్యం చేస్తున్నానని, లేకపోతే దాన్ని ఏదో ఇది చేస్తున్నానని ఏదో మాట్లాడావు. నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా దేవుడి భూమి, దేవస్థాన భూములు కౌలుకి వేలంపాట నిర్వహిస్తే ఆ రైతు వారీగా పాల్గొనేటువంటి రైతు కౌలు కట్టి ఆ పంటలో దిగాలి, ఆ పొలంలో దిగాలి. గడిచిన 2 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిన వెంటనే సుమారు మార్చి అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, మార్చి కానీ లేకపోతే ఫిబ్రవరిలో కానీ అయిపోద్ది కాల పరిమితి. వాళ్ళు ఈవో గారు వచ్చి మళ్ళీ రెన్యూవల్ చేసుకోండి, మీరు వచ్చి పాట పెడతామని పాల్గొని అన్నారు. అయ్యా వద్దు, దేవుడికి ఆ పంట ద్వారా వచ్చే డబ్బులు మా గ్రామంలో రామలింగేశ్వర స్వామి కళ్యాణం చేయడానికి మాత్రమే ఉపయోగించాలని షరతులతో రాసి ఉన్నటువంటి పరిస్థితి. నేను కావాలంటే ఆ 1,09,000 రూపాయలు నీ సొంతంగా నేను డొనేషన్గా ఇస్తాను, మీరు ఎటువంటి ఇది పెట్టుకోమని ఎవరి నుండి వేలంపాటు పెట్టుకున్నాను. 4 సార్లు వేలంపాటు పెట్టారు, ఒక్కడు కూడా పాల్గొలా. ఎమ్మెల్యే నీగా చెప్తున్నా, నువ్వు దౌర్భాగ్యుడివి. నువ్వు దాన్ని 33 సంవత్సరాల లీజు తీసుకుని కళ్యాణ మండపం కట్టించాలనేటువంటి తలంపుతో నువ్వు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇది కాదా? డిస్కషన్ జరగలేదు నీ ఆఫీస్లో? కళ్యాణ మండపం లీజుకి అడగలేదా నీ దగ్గరికి వచ్చి నీ పార్టీ కార్యకర్తలు, ఉన్న పార్టీ నాయకులు? ఏం మాట్లాడుతున్నావు? తప్పంతా నువ్వు చేసి ఎదుటి వాళ్ళ మీద బురద చెమ్మటం. నా ఆధీనంలో ఉంటే ప్రభుత్వం నీది, నువ్వు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. గుడ్డిగాడిది పళ్ళు ఏమైనా తోమేవా? లేకపోతే నా దగ్గర నుంచి నువ్వెంత అమ్ముడుపోయావు? నువ్వు అమ్ముడుపోతేనే కదా నీ యంత్రాంగం మంత్రాంగం నువ్వు ఖాళీ చేపించలేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? నువ్వు అమ్ముడుపోతే వస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా తస్మాత్ జాగ్రత్త. ఇతగాడు ఎవరినైనా తాకట్టు పెడతాడు, ఎంతకైనా స్వలాభం కోసం ఎవరినైనా కూడా అమ్మేస్తాడు. మరి నేను చెప్పేది అదే కదా. నువ్వేం చెప్తున్నావు? మేము దౌర్జన్యం చేసాం, దాష్టికాలు చేసాం అన్న. ప్రభుత్వం ఎవరిది? నీ చేతిలో ఉంది. అందుకని పిచ్చి ప్రగల్భాలు, పిచ్చి మాటలు, పిచ్చి ప్రేరేపణలు మానుకో. నీ ఉడత ఊపులకి, చెడత ఊపులకి ఎవడో భయపడ్డో. రీల్స్ చేసుకున్నావు, చక్కగా రీల్స్ చేసుకో, నేనేం కాదంటలా. చక్కగా చేసుకో, మంచిదే, నేనేం కాదంటలా. ప్రజా సమస్యల పట్ల పరిష్కరించాలంటే చిత్తశుద్ధి ఉండాలి. 3వ అంశం, ఇతగాడు ఇప్పుడు వాళ్ళకేదో కానూరులో ఇవ్వాలి, లేకపోతే అర్బన్ ఏరియాల్లోనే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి, నేను చూపిస్తా ప్రయత్నం చేస్తున్నా ఇది అని వాగాడు. సరే, నేను ఒకటి అడుగుతా ఉన్నా. మా కుటుంబం 1980 సంవత్సరంలో దాదాపు మైనార్టీ కమ్యూనిటీకి, ముస్లిం సోదరులకి ఈద్గా లేక, బరియల్ గ్రౌండ్ లేక కొట్టం పెట్టాడుతుంటే మా కుటుంబం, మా సొంత ఆస్తి ఆ రోజు 70 సెంట్లు మా సొంత భూమి ఇచ్చా. అంటే సుమారు ఒక 10 కోట్లు ఖరీదు చేసేటువంటి భూమి ఇవాళ మేము ఆనాడే ఇచ్చి, ఇంకొక 70 భవిష్యత్ ప్రణాళికలో మా తాతగారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు, దేవభక్తి వెంకటేశ్వరరావు గారు సుమారు వాళ్ళకి ఇంకో ఎకరం పైచీలకు కొనిపెట్టి వాళ్ళకి సుమారు వాళ్ళ 2 ఎకరాల లోపల పైచీలకు లోపల వాళ్ళకి ఈద్గా ఉంది. మరి ఆనాడే మా సొంత భూములు ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి రక్తంలో పుట్టి నా తండ్రి గారు 2 పర్యాయాలు సర్పంచ్గా కొనసాగి సుమారు నిరుపేదలకు 1,40,000 మందికి పైచీలకు నూతన వస్త్రాలు వాళ్ళకి బహుకరించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి మా తండ్రి గారు. నేను చెప్తా ఉన్నా, అటువంటి రక్తం పుట్టి వచ్చినటువంటి వ్యక్తి నేను. ఎమ్మెల్యే నీకు చెప్తున్నా, గుర్తుంచుకో. నీకు చేతనైతే, నువ్వు మగాడు అయితే, నువ్వు పుట్టిందే మగ పుట్టకైతే, నీకు ఈ సమస్య పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి నీకు ఉంటే, నిరుపేదలకి పట్టాలు ఇవ్వాలి, ప్రభుత్వం వల్ల అవటం లేదు,
మనం చేద్దామని కనుక నువ్వు ముందుకు వస్తే, నువ్వు మగతనంతో కనుక వస్తే నీకున్నటువంటి పారింకుల ఎకరం తీసుకురా, నీ సొంత భూమి రాయి, నా సొంత భూమి రాస్తా, కానూరులో ఉన్న ఎకరం రాస్తా, రా. దమ్ముందా? నీకు దమ్ముందా అని అడుగుతున్నా. దమ్ము లేని మాటలు దానం చేయటానికి హృదయం ఉండాలి, మనస్తత్వం ఉండాలి, దానం చేసే గుణం ఉండాలి. నువ్వా నాకు నేర్పేది? నువ్వా నాకు అవినీతి గురించి చెప్పేది? పిచ్చి మాటలు, పిచ్చి ప్రగల్భాలు మానుకో, చిత్తశుద్ధితో పనిచేయడం నేర్చుకో. అంతేగాని నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం, ఎంత వస్తే అంత చేయటం. నువ్వు అదిరిస్తే అదిరిపోవడానికి, బెదిరిస్తే బెదిరిపోవడానికి. నేను ఇక్కడ లోకల్ కానూరు వాస్తవ్యుడిని. 50 ఏళ్ల చరిత్రలో మేము ఈ గ్రామానికి 45,000 పైచీలకు ఓటర్లు ఉన్నటువంటి ఈ గ్రామానికి నేను 50 సంవత్సరాలు మేము రూలింగ్లో ఉన్నటువంటి పరిస్థితి.